ఇవన్నీ కూడా విన్నారు. అండ్ అభ్యర్థులు డైరెక్ట్గా ఉన్నారు, వాళ్ళ విషయాలు కూడా విన్నారు. కాబట్టి ఇక మీదట ఏం చేయబోతుంది, సరే ఎగ్జామ్ అయితే వాయిదా వేశారు, అంతవరకు మాకు కూడా సంతోషమే అని అభ్యర్థులు చెప్తున్నారు. బట్ ఇంకొక డిమాండ్ అయితే ఉందో పోస్టులు పెంచాల్సిన విషయంలో, దాంట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, అసలు ఓవరాల్గా ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళబోతుంది ఈ విషయంలో? యాక్చువల్గా ఇందాక సింధురెడ్డి గారు మాట్లాడారు, వారు ఒక అభ్యర్థిగానే మాట్లాడారు అక్కడ ఏం జరుగుతుంది ఏందని, ఎందుకంటే వారు గ్రూప్ 1 క్వాలిఫై అయినట్టున్నారు, నెక్స్ట్ రాస్తున్నారు వారు. సో కాబట్టి ఐ థింక్ ఈజ్ ఎ సీరియస్ అభ్యర్థి, ఆ విషయంలో ప్రాబ్లం లేదు. ఇక్కడ నేను 2 వెర్షన్ చెప్తాను మేడం. 2 వెర్షన్ ఏంటంటే అది బీఆర్ఎస్ వెర్షన్ కానీ బీజేపీ వెర్షన్ కానీ, ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ నడుస్తుంది, దాని మీద మనం పొలిటిసైజ్ చేయదు. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు రాస్తున్నారు, వాళ్ళు చదువుతున్నారు, మనం పొలిటిసైజ్ కనుక చేస్తే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. వాళ్ళు ఇష్టంగా రాస్తున్నారో కష్టంగా రాస్తున్నారో అందరికీ తెలుసు మేడం. ఇప్పుడు దాని కూడా నేను ఒక నిమిషం, నేను దీని మీద ఏం క్లారిటీ ఇవ్వదలుచుకున్నా అంటే, ఒక విషయం అయితే ఇందాక నేను కామెంట్లో మీకు కామెంట్ కూడా చూపిస్తాను. ఏమని కామెంట్ అంటే, ఇన్ కేస్ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు కనుక పోస్ట్పోన్ చేస్తే, లేకపోతే కొత్త పోస్టులు యాడ్ చేస్తే మాకు కూడా కొత్త వాళ్ళకి అప్లై చేసుకునే అవకాశం ఇవ్వాలని చెప్పి ఏఓటీవీ ఏది దాంట్లో కామెంట్లో ఒకటి వచ్చింది. సేమ్ ఇది టెట్కి అన్వయించుకుందాం. టెట్కి ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ టెట్ ప్రకటించింది, ఏది 5,000 పోస్టుల విషయంలో. ప్రకటించినప్పుడు దాన్ని క్వాలిఫై మార్క్స్ ఉండే, ఇంత క్వాలిఫై అయితేనే ఇంతవరకు మార్క్స్ వస్తేనే క్వాలిఫై అయినట్టుండు. చాలామంది బయటకు వెళ్ళిపోయారు, చాలామంది రాలేకపోయారు. వాళ్ళు చాలా బాధపడ్డారు, అయ్యో ఇన్ని సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కదా, మాకు ఎందుకు అవకాశం ఇవ్వరు, మాకు కూడా అవకాశం ఇవ్వాలని అనేసరికి వాళ్ళకు అవకాశం ఇచ్చారు. వాళ్ళకి అవకాశం ఇచ్చేందంటే క్వాలిఫై మార్క్స్ ఏముండవు, మీరు జస్ట్ అటెండ్ అయితే సరిపోదని అన్నారు. ఎట్లాగో అటెండ్ అయ్యేది కదా, మాకెందుకు అవకాశం ఇవ్వరు, మేము ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నాం అని చెప్పి బీఈడీ డిఈడీ అభ్యర్థులు చెప్తే వెంటనే వారికి కూడా అవకాశం ఇచ్చారు. వీళ్ళందరికీ అవకాశం ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఒక డేట్ అనేది ప్రకటించారు. వాళ్ళు బీఈడీ డిఈడీ వాళ్ళు ఏమన్నారు స్టార్టింగ్లో అంటే, మేము ఎట్లాగో చదివిన సబ్జెక్టే కదా, మాకు కొత్తగా చదవాల్సిన ఏం అవసరం ఉందని చెప్పి ఆ ప్రపోజల్గా పెట్టారు. ఇదంతా ఎవరి మధ్య చర్చ జరిగినంటే, కోదండరామ్ సార్కి అటు ప్రభుత్వానికి మధ్య చర్చల ద్వారా జరిగిన అంశము 11,063 పోస్టులు ఎంత ఉన్నాయి అవైతే ప్రకటించడం జరిగింది. నేను చెప్తాను, నేను చెప్తాను మేడం. ఇప్పుడు మంచి చేసినప్పుడు దాన్ని బయటకు తీసుకురావడానికి మనం కూడా ప్రయత్నం చేస్తే బాగుండేది. నేనేమంటున్నా అంటే, సరే అదైతే జరిగింది డిఎస్సి విషయంలో. సో అది ఎగ్జామ్ జరుగుతుంది, దాని మీద మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక బీఆర్ఎస్ అన్న ఇందాక చెప్పారు ఏంటంటే, సిగ్గుపడాలి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అని చెప్పుకుంటూ వచ్చారు. ఎవరు సిగ్గుపడాలన్నా, సిగ్గు ఎవరు పడాలి, ఎవరు సిగ్గుపడాలంటే అంటే, ఉప ఎన్నికలు వచ్చిన ప్రతిసారి నోటిఫికేషన్ గుర్తొచ్చినాయే మీరు సిగ్గుపడాలి. ఇంకో విషయం అంటే, గ్రూప్ 1 అనేది పేపర్ లీక్ చేసారు కదా, ఎవరు లీక్ చేసిరో ఎందుకు చేసిరో తెలుసు, అప్పుడు మీరు సిగ్గుపడాలి పేపర్ లీక్ చేసినప్పుడు. ఇంకో విషయం కూడా చెప్తా, సోదరు ఇక్కడే ఉన్నారు, వారి ముందు నేను చెప్తున్నాను, నేను కూడా అదే అశోక్నగర్లో చదివి వచ్చినోని. గ్రూప్ 1 విషయం మీద సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇస్తే బయోమెట్రిక్ పెట్టమని చెప్పి దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఇంకోదో చేస్తే అయిపోయేది. కానీ దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఒక్కసారి కోర్టులో కనుక ఇష్యూ పోతే అది నాంచుకుంటూ పోతుంది, దానివల్ల అనేక మంది విద్యార్థుల జీవితాలు భవిష్యత్తు బయట రోడ్లు పాలవుతాయని చెప్పి దాని మీద ఆలోచించకుండా మీరు దాన్ని ఇంకా తాత్సారం చేసే ప్రయత్నం చేశారు కదా, దానికి మీరు సిగ్గుపడాలి. మేము ఎందుకు సిగ్గుపడాలి? ఇంకో విషయం చెప్తున్నాం, ఇంకో మాట చాలా క్లియర్ కట్గా చెప్తున్నాం మేడం. ఈరోజు మీరు ఒకటి గమనించండి, తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్గా బీజేపీ వర్షన్ కానీ లేకపోతే బీఆర్ఎస్ వర్షన్ కానీ 2 కోట్ల ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చి, లేకపోతే ఏది ఉద్యోగాల విషయంలో వీళ్ళు క్లియర్ కట్గా బీజేపీ వాళ్ళు ఒక క్లియర్ కట్ అజెండాతో ఉండి వారు రోడ్ల మీదకి వచ్చి యాక్సెప్ట్ చేసేటోళ్ళు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇచ్చి వారు చెప్పిన లెక్క ప్రకారం 1,90,000 ఉద్యోగాలు అది బయటకు తీసుకొచ్చినా కూడా ప్రాబ్లం లేదు. కానీ అది ఏదో వేగ్గా ఓరల్గా చెప్తే అయిపోదు. సో వాళ్ళు ఇచ్చినా కూడా బయటకు వచ్చి వాళ్ళు కొట్లాడితే అయిపోయేది. కానీ మేము ఏమంటున్నామంటే, నిజమైన నిరుద్యోగులు వాళ్ళ కొట్లాటలో కొంచెం న్యాయం ఉండొచ్చేమో, కానీ వీళ్ళు ఎప్పుడైతే దాంట్లో దూరిరో దాన్ని రచ్చరచ్చలేపే ప్రయత్నం చేశారు. సీరియస్ ఆస్పిరెంట్ని కూడా వాళ్ళు పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఈరోజు గ్రూప్ 2 అనేది పోస్ట్పోన్ జరిగిపోయింది. ఇన్ కేసు అది కనుక ముందే కనుక అయి ఉంటే, అది డిఎస్సి ఇది గ్రూప్ 2 మళ్ళీ ఒక చోట రావాల్సిన అవసరం ఉండే. లాస్ట్ సారి సోదరికి తెలుసు ఆ విషయం, లాస్ట్ సారి ఎందుకు గ్రూప్ 2 పోస్ట్పోన్ అయిందంటే ప్రధానమైన కారణం గురుకుల వాళ్ళు దాంట్లో పుల్ల పెట్టడం. ఈరోజు మేడం సింధు గారు నేను మాట అంట, లాస్ట్ సారి గురుకుల వాళ్ళు ఈరోజు పోస్టింగ్ రెడీగా ఉన్నారు, ఈసారి డిఎస్సి వాళ్ళు రాసి మళ్ళీ పోస్టింగ్ రెడీగా ఉంటారు. మీరు ఎప్పుడు పోస్టింగ్ తీసుకుంటారు? అవును, మీరు ముందు చూసి ఇవ్వాలి కదండి. ఈ రోజు ఇంకా ఎంతమంది నిరుద్యోగులు ఉంటారు, ఇంకెన్ని రోజులు ఉంటామని అనకరే బ్రదర్. ఒక విషయం నీకు చెప్తా విను అన్న. జనార్దన్ రాజకీయాలు మాట్లాడకు, రాజకీయాలు మాట్లాడకు, రాజకీయ నాయకులకు అసలు మాట్లాడకు. జనార్దన్ ఒక సీరియస్ ఆస్పిరెంట్ గా మాట్లాడు, రాజకీయ నాయకులకు అసలు మాట్లాడకు. జనార్దన్ రాజకీయ నాయకులకు నువ్వు మాట్లాడాల్సి వస్తే నేను కూడా రాజకీయాలు మాట్లాడతా, నేను కూడా అదే శాఖలో ఉన్నా. నేను యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం చేసి ఉద్యమాలు చేసిన నేను మిమ్మల్ని విమర్శిస్తలేను, మిమ్మల్ని రాజకీయాలు మాట్లాడుతుంటే నేను కూడా రాజకీయాలు మాట్లాడతా. అవకాశం ఇవ్వండి, ఇంకా 4 నెలలు టైం ఉంటది. డిసెంబర్ లో ఎగ్జామ్ కదా, ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఇంకా 4 నెలలు టైం ఉంటది. గ్రూప్ 3కి 3 నెలలు టైం ఉంటది.
మీరు ఎందుకు మీ పోస్ట్ పోన్ అడిగితే మళ్ళీ టైం వస్తుంది అంటున్నారు? అది ఎందుకు టైం వచ్చింది? అవును మేడం, టీజీపీ రాజకీయ నాయకులతో మాట్లాడకన్నా సజెషన్స్ ఇవ్వు, సజెషన్స్ ఇవ్వు, ఆస్పిరెంట్ గా సజెషన్ ఇవ్వు. టుడే నువ్వు ఒక ఆస్పిరెంట్, మీరు ఒక ఆస్పిరెంట్ కన్నా నువ్వు ఎట్లా మాట్లాడాలి? కాన్స్టిట్యూషన్ బాడీ అంటే కాళ్ళు ముక్కాల ప్రభుత్వాన్ని అర్థం అట్లా కాదన్నా, నేను చెప్తా అన్నమాట. ఆస్పిరెంట్ ఎట్లా ఉంటారు నేను చెప్తా ఆస్పిరెంట్ ఎట్లా ఉంటారు. జనార్దన్ గారు ఒక్క నిమిషం వెంకట్ గారు నిరుద్యోగులందరినీ పేడ్ ఆర్టిస్టులు అని మాట్లాడొచ్చా? ఒక ముఖ్యమంత్రి మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే బల్మూరు వెంకట్ కూడా అక్కడ ఉన్నాడు కదా, మరి ఇదే రాజకీయం. వాళ్ళ డిమాండ్లు వినకపోగా నేను చెప్తా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన పేడ్ ఆర్టిస్ట్ ముదురు బెండకాయలో ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? దానికి సమాధానం చెప్పండి. పేడ్ ఆర్టిస్టులు అంటారా ఒక నిరుద్యోగులకు? మా ఫోటోలు పెట్టి పబ్లిక్ గా మాట్లాడిండ్రు. ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి రెస్పెక్టెడ్ ఎమ్మెల్సీ పొజిషన్ లో ఉన్న పర్సన్ నన్ను శంకిని అన్నారు. మరి అది కరెక్టా? అది పొలిటిసైజ్ చేసినట్టు కదా? అది నాకు మనుషులకు ఇబ్బంది కదా. మరి దానికి చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. వేరే దానికి వాటి గురించి కూడా ఇదే విషయం మీద లాస్ట్ టైం చంద్ర గారు నాతో ఫోన్ లో మాట్లాడారు. ఈ విషయం గురించి కూడా నేను జనార్దన్ గారు మేడం ఇప్పుడు ఇదే రెచ్చగొట్టే ధోరణి యాక్చువల్గా ఇదే నడుస్తుంది. యాక్చువల్గా నడిచేది ఇదే ప్రాసెస్. మేడం కలిసి ఆన్సర్ చేయడానికి చెప్పడానికి అవకాశం నిరుద్యోగుల ఇష్యూ రాజకీయంతో ముడిపడి ఉంది. రాజకీయంతో వాళ్ళు ఓట్లు వేశారు. ఇదే కాంగ్రెస్ పార్టీ మేము లాస్ట్ ఇయర్ ప్రొటెస్ట్ చేసినప్పుడు మాకు సపోర్ట్ వచ్చింది అంటే అప్పుడు వాళ్ళు రాజకీయం చేస్తారు. రాహుల్ గాంధీ గారు రాలేదా? రేవంత్ రెడ్డి గారు రాలేదా? బట్టి విక్రమ గారికి రాలేదా? ఆనాడు వచ్చిన వాళ్ళు ఈ రోజు ఎట్లా మళ్ళీ ఉల్టా మాట్లాడతారు? ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. మరి ఎందుకు మరి ఇచ్చేదాన్ని ఎందుకు ప్రాబ్లం మీకు? ఇవ్వాలి అనేది వాళ్ళ డిమాండ్. దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూద్దాం. బట్ మేము అసలు ఉద్యోగాలే ఇవ్వము అని చెప్పట్లేదు కదా. ఇప్పుడు ఈ చర్చలు కొంచెం ముందు జరిపి ఇప్పుడు అశోక్ నగర్ లో మొన్న అర్ధరాత్రి కొడుతున్నారు మేడం నిరుద్యోగులు. కొట్టచ్చా మేడం అర్ధరాత్రి? మేడం ఒక్క నిమిషం. ఇప్పుడు గత ప్రభుత్వంలో కనీసం ఆ 10 సంవత్సరాల కాలంలో ఎవరు ఏ మంత్రి స్పందించిన దాఖలాలు లేవు, ఏ మంత్రి మాట్లాడిన దాఖలాలు లేవు, ఎవరు వచ్చిన చెప్పిన దాఖలాలు లేవు. లాస్ట్ మూమెంట్లో ఇంకో 1 నెలలోనో 2 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది అన్నప్పుడు కేటీఆర్ గారు ఒక మంత్రి హోదాలో వారు పిలిపించుకొని టీ హబ్లో మాట్లాడారు. సోదరి దానికి సాక్ష్యం ఉన్నారు. సరే మీరే వెళ్ళారేమో, మీరు వెళ్ళారేమో. ఒక 3 బస్సులు పెట్టారు, ఒక బస్సులో వచ్చారు, మిగతా 2 బస్సులు ఎక్కలేదు. నేనేమంటాను దాన్ని నేను తప్పు పడతలేను సోదరి. మీరు ఒక సీరియస్ అభ్యర్థి. నేను తప్పు పడతాను సోదరి. నేనేమంటున్నా నా మాట ఒకసారి వినండి. నేను కూడా అదే అశోక్ నగర్ నుంచి వచ్చిన, నేను కూడా చదువుకున్న సోదరి. నేనేమంటున్నా మిమ్మల్ని నేను గౌరవిస్తా, కానీ ఎట్ ద సేమ్ టైం నేనేమంటే ఒక చిన్న కంపేర్ చెప్తున్నాను. ఏది గవర్నమెంట్ వింటలేదు, వినిపించుకోవట్లేదు అని చెప్పారు కదా. ఈరోజు జనార్దన్ అన్న చెప్పారు, ఏమని చెప్పారంటే మేము డిప్యూటీ సీఎం గారిని కలిసి వచ్చామని చెప్పారు. ఎస్, చాలా మంచిగా చెప్పారన్న, చాలా ప్రౌడ్గా చెప్పారు. కనీసం ఆ అవకాశం కూడా లాస్ట్ ఇయర్ ఉండకపోయేది కాదు కదన్నా. చర్చలు జరిపారు కదా, ఎవరు మీరు నిరుద్యోగులా లేకపోతే మీది ఇదా మీ సంఘం అని చెప్పి ఎక్కడ చెప్పడానికి లేదు. కానీ మీకు అసలు ఆ ప్రోటోకాల్ అడ్డంకి లేకుండా ఈరోజు మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడి మీ మాటలు విని ఈరోజు మీరు చెప్పిన దాని ప్రకారం ఈరోజు గ్రూప్ 2 వాయిదా వేశారు. దాన్ని మీరు కూడా కొంచెం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇంకేదైనా ఆస్పిరేషన్స్ ఉన్నా కూడా అది చెప్పడానికి వీలుంటుంది. కానీ గత ప్రభుత్వం అవకాశం లేకుండే కదా. ఈ పొన్నం ప్రభాకర్ గారిని మీరు కలిసారు, శ్రీధర్ బాబు గారిని మీరు కలిసారు, బట్టి విక్రమార్క గారిని మీరు కలిసారు. మీ విషయంలో రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు స్పందించారు. ఏ రోజైనా మాట్లాడారా? ఏ రోజైనా హరీష్ రావు గారు నేను మాట చెప్తాను మేడం, ఇదే వేదికలో నేను చాలాసార్లు చెప్పిన, మునుగోడు ఉప ఎన్నికల్లో, హుజరాబాద్ ఉప ఎన్నికల్లో, దుబ్బాక ఉప ఎన్నికలు రాగానే సరే నిరుద్యోగం గురించి ఉద్యోగాల గురించి మాట్లాడతారు హరీష్ రావు గారు. కానీ ఏ రోజు కానీ కనీసం పిలిపించుకొని మాట్లాడిన సందర్భాలు ఉండనా మేడం? ఇక మీ గురించి మాట్లాడాలి. ఒక విషయం నేను ఇది మర్చిపోతున్నాను. ఒక విషయం కుమార్ గారు ఒక మాట ఇప్పుడు మీ గురించి మాట్లాడాలి. విద్యార్థి నాయకులు వాళ్ళు ఎమ్మెల్యేలు
రాలేదు, అవును. వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళ త్రూ ప్రభుత్వానికి అటాచ్మెంట్ ఉంది, ప్రభుత్వానికి అటాచ్మెంట్ ఉంది. వాళ్ళు ఒక్కసారి ఎమ్మెల్యేలు వాళ్ళు 10 సంవత్సరాలు వాళ్ళు పనిచేసి సర్వీస్ చేసిన విద్యార్థులకు నిరుద్యోగులతో మాట్లాడిన సందర్భాలు లేవు, యూనివర్సిటీకి వెళ్ళిన లేవు, సందర్భాలు రాలేదు కూడా. దాన్ని మనం మేమే చూడలేదు సాక్ష్యం. విజయ్ గారు. నేను ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు ఇందాక అన్నగారు చెప్పారు మేము లేస్తే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తామని చెప్పి బీజేపీ నాయకులు చెప్తున్నారు. నీట్ పరీక్ష లీక్ జరిగి ఉండే అప్పుడు ఏడికి పోయారు? 2 కోట్ల ఉద్యోగాల విషయంలో మీరు కూడా రోడ్డు మీద రావాల్సి ఉండే అప్పుడు ఏడికి పోయారు? 2 కోట్లు అందుకే రోడ్డుకు రారా మరి? రోడ్డు మీద రారా అన్న ఒక విషయం అంటే దాంట్లో కూడా కాంగ్రెస్ అన్న ఒక్క నిమిషం. మల్లికార్జున ఖర్గే సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులే ఉన్నారని ఈ మధ్యలో లీక్ అయితా ఉన్నాయి వార్తలు కూడా. అన్న ఒక విషయం, కాంగ్రెస్ వాళ్ళే కుట్ర అది. అన్న నేను చెప్తా ఒక విషయం. కాంగ్రెస్ కుట్ర ఏది నీట్ పేపర్ లీకేజా? నీట్ పేపర్ లీకేజా? గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందా? ఎందుకు డైవర్ట్ చేస్తారు? మీరు బయటకు వచ్చి ఉద్యమాలు చేయడానికి మీకు చేత కాకపోతే కాంగ్రెస్ పార్టీ మీద దెబ్బ ఎందుకు వేయాలి? కాంగ్రెస్ పార్టీ మీద దెబ్బ ఎందుకు వేయాలి? ఎంక్వైరీ జరిగితే మీరు బయటకు వచ్చి రా కొట్లాడరా? మేడం నేను ఒక మాట చెప్తా, ఒక విషయం చెప్తా, ఒక విషయం ఏంటంటే మీరు రాష్ట్రంలో రాజకీయం చేయదలుచుకున్నారు కాబట్టి నిజమైన అభ్యర్థులను నిజమైన నిరుద్యోగులను మీ రాజకీయం కోసం మీరు వాడుకుంటున్నారు. సరే ఇదే స్టేట్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారేమో. నేను ఇంకో మాట కూడా అంటా. ఇందాక విజయ్ ఆర్య గారు ఒక మాట అన్నారు, అది దీనికి రిలవెన్స్ లేకపోవచ్చేమో. ఏది కేసీఆర్ గారు కమిషన్ మీద బహిరంగ లేఖ రాశారని చెప్పారు. ఒక మాట చెప్తా మేడం, ఒక మాట ఎన్నికల్లో నిరుద్యోగులందరినీ కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుందా? ఒక విషయం చెప్తా, మీరు అధికారం రావడానికి మీరు అధికారం మేము ఎట్లా వచ్చాము చెప్తా మేము ఎట్లా అధికారం వచ్చామో మీ కిషన్ రెడ్డి గారికి చెప్తే వారు కూడా మీకు స్టాటిస్టికల్ గా చెప్తారు. దానికి మేము చెప్తే సరిపోదు. కానీ మేము ఒక విషయం